మతుమూర్తేగా ఐసి అతనికి నీకు మా చింతకంతం నచ్చిందనమాట. నన్ను కేవలం నా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను ఎప్పటికైనా ఒప్పుకుంటావా? ఇన్నాళ్ళు మహానటిలో అమాయకత్వం నటించి మా తాతయ్యని మోసం చేశావు. అటు నీ తమ్ముడు చదువుకి నీ సర్వ సౌఖ్యాలకి ఏ లోటు లేకుండా అన్ని చక్కగా సర్దిద్దుకున్నావు. ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు, దీనికే సమాధానం చెప్తావు. దాని గురించి మీకు తెలీదు. అవసరం ఇవ్వండి. అంత తేలిగ్గా ఇస్తానా? ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ఉత్తరం మా తాతయ్యకి చూపించారంటే ఈ క్షణమే నేను మెడబెట్టి బయటకు ఎట్టేస్తాను. ఆయన మీలాంటి మనసు లేని పాషాణం కాదు. నేను చెప్పింది అర్థం చేసుకోగలరు. నాకు ఆ భయం ఏమీ లేదు. నీకెందుకుంటుంది భయం? నీ తీయటి మాటలతో మా తాతయ్య మనసుకు మబ్బుటెరలో కప్పించగలవు. ఈ ఉత్తరం తాతయ్యకి ఇస్తాననుకున్నావా? నో నెవర్. ఇది నా దగ్గరే ఉంచుకుంటాను. దీని ఆధారంగా నీకు విడాకులు ఇవ్వడం సులభం. నీ ప్రవర్తన మంచిది కాదని, పెళ్లికి ముందే నీకు మధుమూర్తికి సంబంధం ఉందని, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోర్టులో కేసు బనాయిస్తాను. ఏమైనా సరే ఈ ఉత్తరం నీకు ఏమైనా సరే ఈ ఉత్తరం కన్నా నా కంటలో ప్రాణం ఉండదని కావడం దక్కని I love you, Rosie. I love you, Rosie. Please don't leave me. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Please, please. గిరిజా, నువ్వా? Sorry. I am sorry. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. ప్లీజ్, ప్లీజ్.